అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కునుకులేని వాకిలి మాది, అలకలేని అరుగే మాది, మరకలేని మనసే మాది. తెరలు లేని తలుపే మాది, గొడవ లేని గడపే మాది, కరువు లేని కరుణే మాది. ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే, ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే. స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా, మా ఇల్లు మంత్రాలయం, అనుబంధ గ్రంథాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ చెప్పండి, ఎలా ఫీల్ అయినారు ఈరోజు వండర్లా ట్రిప్? సూపర్గా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం, మీరు బలవంతంగా దాన్ని చూసుకుంటున్నారు. రుచి కూడా చాలా బాగా ఎంజాయ్ చేయించారు, ఎంకరేజ్ చేశారు. రుచి కూడా చాలా థ్యాంక్స్, చాలా బాగా నెక్స్ట్ టైం ఈ ట్రిప్ వెళ్ళినా కలవాలా? ఓకే, సింగపూర్. ఓకేనా? గ్రేట్, సూపర్. నెక్స్ట్ పోనా? థ్యాంక్ యూ. ఓకే, మరి ఎలా ఫీల్ అయినారా? వండర్లా ట్రిప్ ఈరోజు చాలా వండర్ఫుల్గా ఉంది. సూపరా? సూపరు. అసలు గురించి ఎంజాయ్ చేసినట్టు అసలు ఆయన చూస్తుంటేనే మాకు ఆనందం వచ్చేస్తాం. వాళ్ళే ఎంజాయ్ చేశారనమాట. కూడా మా భలే ఎంకరేజ్మెంట్ కూడా చేశారు, చాలా హ్యాపీగా ఉంది. అసలు నెక్స్ట్ టైం గురుజీ చెప్తుంటే నేను నో చెప్పను, వచ్చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ టిఫిన్స్లో వచ్చేస్తాను. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ గురుమాత. గెలవాలి, ఏం పెట్టుకొని గెలవాలి. ఓకే జ్యోతి మేడం. నిజంగా మేడం హాస్పిటల్లో పనిచేస్తున్నా, ఇదంతటికీ కారణం లేదనమాట.
నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నేను సింగిల్గా రావచ్చు, బట్ నెక్స్ట్ టైం నిజంగా చెప్తున్నాను. ఎలా ఫీల్ అయినావు చెప్పు. నేను చాలా చాలా హ్యాపీగా కమిట్మెంట్ అడగలా. ఇదే ఫస్ట్ టైం నేను వండర్లా ఎంజాయ్ చేయడం. చిన్నపిల్లలు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. ఓకే, శ్రీవాణి మేడం చెప్పండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం, మీకు ఇంత మంచి ప్రసాద్ భరించినందుకు. వండర్లో వండర్ఫుల్గా ఉండింది. చిన్నపిల్లలు అయిపోయినాము. నెక్స్ట్ టైం వేరే ట్రిప్ రెడీ చేద్దాం. ఖచ్చితంగా మేడం, ఇలాంటి ట్రిప్పులు ప్రతిసారి మనకే కాదు మన టీం కూడా పెట్టుకుంటే అందరం సక్సెస్ అవుదాం మేడం. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా రియల్ లైఫ్లో కూడా ఇంత హ్యాపీ ఉండదు. రెండోసారి వచ్చిండేది, అప్పుడు ఫ్యామిలీతో వచ్చినాం, ఇప్పుడు సేఫ్ షాప్ ద్వారా టీంతో వచ్చినాము. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం ఇంకా దుమ్ము దుమారం చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంకా బయలుదేరుతాం. రామకృష్ణ సార్ ఈరోజు మీకు వండర్లా ట్రిప్ వచ్చారన్నమాట, మీ ఫ్యామిలీ మెంబర్స్. సో మీ ఫీలింగ్ ఏంటో చెప్పండి సార్. ఈరోజు ఈ పొద్దుంటే నాకు నా లైఫ్లో వచ్చేసి ఏ పొద్దు చేయకుండా ఒక ఎంజాయ్ చేసినాను మేడం. మన సేఫ్ షాప్స్ వచ్చేసి నేను వచ్చిన ద్వారా ఈ అవకాశం నాకు చిక్కినది చాలా భాగ్యం. నెక్స్ట్ టైం టార్గెట్ చెప్పాలా? రాజమండ్రి బోర్డు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మండే రాజమండ్రి బోట్ అంట. ఎస్ మేడం, టైగర్ అవుతాం మేడం. ఖచ్చితంగా. ఖచ్చితంగా మేడం. ఓకే, సూపర్. రామకృష్ణ సార్ కోసం బీ క్లాప్స్ అండి. సో అలాగే మన మధ్యలో వివేక్ సార్ ఉన్నారనమాట. సార్ వివేక్ సార్, మీకు ఎలా అనిపించింది? ఈరోజు టీంతో వచ్చారనమాట. సో మీ డాన్స్ అయితే అడుక్కొని చాలా అయిపోతుంది సార్ మాకైతే. సో ఈరోజు సూపర్ గా చేసేసారనమాట. ఫుల్ జోస్ కదా ఉంటున్నాయి డాన్స్ అంతా. నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను ఆడుతున్నాయి కానీ ఫుల్ ఎంజాయ్ చేసినాను ఇప్పుడు. కానీ మీరు డైలీ ఇప్పుడు ఫంక్షన్ కాడ అటెండ్ అయినప్పుడు అంతా పిలుస్తారు, కానీ నేను వచ్చాక నేను ఫ్రంట్ స్టెప్ వేస్తా ఉండే, బ్యాక్ స్టెప్ వేస్తా ఉంటున్నాయి. కానీ ఇప్పుడు ఫ్రంట్ స్టెప్ వేసి ఫుల్ ఎంజాయ్ చేసింది మేడం. కానీ ఇప్పుడు 23 గంటల ఉంది క్రూజర్ టార్గెట్. అందులో వచ్చి నా క్రూజర్ విన్ అవుతాను, ప్లస్ ర్యాంక్ 1 విన్ అయ్యి వావ్ సూపర్ అన్నమాట. నెక్స్ట్ టైం కూడా రావాలా, సింగపూర్ రావాలా. 100%. ఓకేనా? ఓకే సూపర్ అండి. అలాగే మన మధ్యలో నాగేష్ బాబు సార్ ఉన్నారనమాట. సో నాగేష్ బాబు సార్ ఫీలింగ్ కూడా కనుక్కుందాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నాకు అవకాశం ఇచ్చిందంటే అంటే నాకు ఇప్పుడు 41 ఇయర్స్ మేడం. నాకు ఇంతవరకు నా వండర్లా అనే ఏం కూడా నాకు లేదు. మా పిల్లలు కూడా రియల్గా మేడం నాకు ఈ వండర్లా రావాలంటే నాకు ఆ డ్రీమ్ కూడా ఉండలేదు. బట్ ఈ సేఫ్ షాప్ నుంచి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఈరోజు మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా అయ్యారు, నేను హ్యాపీగా అవుతుంది. ఇంకోటి మా గురించి పట్ల డైమండ్ లీడర్ పట్ల జర్నీ చేసేదాన్ని ఇంకొచ్చి ఇంకా మాకు చాలా హ్యాపీగా ఉండే. అలాగే మాకు కూడా డైమండ్ లీడర్ వచ్చేసి వాటర్ ఫాల్స్ లా కావచ్చు. ఖచ్చితంగా మేడం, ఏ ట్రిప్ అయితే అక్కడ ఇదే కాదు, మా ఇంకా చాలా మంది రావాలంటే ఇప్పుడు నెక్స్ట్ టైం ఎక్కువ మంది తీసుకురావాలి. వండాలంటే నెక్స్ట్ టైం కమిట్మెంట్ చెప్పండి, ఎక్కువ మందిని తీసుకొస్తామని. ఓకేనా? ఖచ్చితంగా మేడం. నెక్స్ట్ టైం వచ్చేసి ఇంకా మా వసూలు టీం ఇంకా చాలా జనం వస్తారు. అదే మాదిరి డ్రీమ్ ఫుల్ఫిల్ చేసిన దానికి మన బేబీ గుణమతకు అయితే చాలా థ్యాంక్ఫుల్ మేడం. థ్యాంక్ యూ మేడం. బ్లెస్సింగ్ అయితే ఉండాలా. అదే మీకు ఎంత మేడం. ఖచ్చితంగా నెక్స్ట్ ట్రిప్ యావత్ పెడతాను మేడం. ఖచ్చితంగా విన్ అయ్యి చూపిస్తాను మేడం. థ్యాంక్ యూ. అలాగే విజయ మేడం చెప్పండి, మీ ఫీలింగ్ చెప్పండి. ఎలా అనిపించింది ఈరోజు మీకు? సింగపూర్ ఎక్కాలి మేడం, షిప్ ఎక్కాలి సార్. ఒక డైమండ్ లీడర్ దగ్గర మేము ఇట్లా ఎంజాయ్ చేస్తాం, నేను కళ్ళ కూడా తెలుసుకున్నాను. చాలా చాలా గ్రేట్ గ్రేట్. సింగపూర్ పంపించాలి సార్, మీరు ఎక్కాలి, ఫ్లైట్లు అంతా ఎక్కాలి ఫ్యూచర్. ఓకేనా? అయిపోయింది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే హ్యాపీగా థ్యాంక్స్ చెప్పుకుంటాను మేడం. సో ఇలాంటి గ్రేట్ అప్లైన్ బేబీ మేడం మాకు దొరికినందుకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ టైం అనమాట నేను వచ్చి వండర్లా ఇక్కడ చూడడం అనేది. సో టీంతో రావడము, సో మీతో రావడము, అలాగే మన గ్రేట్ అప్లైన్ చిన్న మా గురితో రావడం అనమాట. సో చాలా చాలా అది ఒక స్వీట్ మెమరీగా మిగిలిపోతుంది మేడం. సో 100% మేడం. సో ఖచ్చితంగా సింగపూర్ లో రావాలి షిప్ లో. ఖచ్చితంగా మేడం 100% ఇదే మరి షిప్ లో జర్నీ చేయాలి. మనము మన టీం అందరూ కలిసి కూడా రావాలని చెప్పేసి నేను వస్తాం కూడా. ఆల్ ద బెస్ట్ మేడం. ఖచ్చితంగా అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఫైనల్ గా ఇక్కడ మా రత్త సారథి భానుమూర్తి సార్ చెప్పండి సార్, ఎలా ఫీల్ పర్లే చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? గుడ్ మార్నింగ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భానుమూర్తి అనమాట. నేను 20 రోజులు మాట ఇచ్చాను. నా గురించి ఈరోజు సింగపూర్ విన్ అవుతాను. సింగపూర్ రెడీ చేసే నాది టైగర్. నేను సింగపూర్ విన్ అయ్యి చూపిస్తాను. సింగపూర్ లో ఇలాంటివి మీట్ అవ్వాలా, షిప్ లో వెళ్ళాలా. ఓకేనా? గ్రేట్ గ్రేట్. గ్రేట్. ఈరోజు చెప్పండి, ఎలా ఫీల్ అయినారు?
నెక్స్ట్ టైం మిస్ అవుతారా? మిస్ అవుతారా? ఇంకా ఏది మిస్ అవ్వకండి, ఎంజాయ్మెంట్ అవునా కదా. సో గ్రేట్ అనమాట. సో ఓకే అండి, ఇదనమాట అందరి ఫీలింగ్స్. చాలా 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 హ్యాపీగా ఎంజాయ్ చేసామండి ఈరోజైతే. సో ఖచ్చితంగా సో అందరూ కూడా ఇలానే నెక్స్ట్ సింగపూర్లో ఇలానే విన్ అవ్వాలి, ఎక్కాలి. నెక్స్ట్ ఏ ట్రిప్ పెట్టినా కూడా, లోకల్ ట్రిప్ పెట్టినా కూడా, సో అది ఎక్కడైనా ఉండని, గోవా కావచ్చు, లేకపోతే ఊటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక్కొక్క ప్లేస్ అరకు ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ ప్లాన్ చేసేసాము. మా గురుమాత వచ్చి మాకు బ్లెస్సింగ్ ఇచ్చినారు. ఇదే మాదిరిగా లైఫ్ లాంగ్ మా సై పట్టుకొని ఖచ్చితంగా ఏం బ్లెస్సింగ్ ఇస్తా అంటే గురుమాత ఏం చేస్తే మేమంతా వెనుకపోతాము. అదే మాదిరిగా మా గురుమాత వచ్చేసి మమ్మల్ని ఖచ్చితంగా మమ్మల్ని చేయకుండా ప్రతి ఒక్క టార్గెట్ వినిపిస్తుంది అనేసి మనస్ఫూర్తిగా ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాను సార్. ఖచ్చితంగా అవుతుంది. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురుమాత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయించిన చిన్నారావు గురుజీ కోసం ఒకసారి సో గ్రేట్ అన్నమాట అందరూ కూడా ఒక్కసారి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఇంకెట్టి జోరైరా పోరాడెట్టి పోరైరా నీలో ఆరు నూరైరా మందల్లోంచి వేరైరా భయ్యం పీకి పారైరా సిగ్గుంటే సీరైరా చెక్కొట్టేట్టి పేరైరా నీ రాక చూసి లోకం చేసే హోరై 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 రారా రై రై రారా రై రై రారా అడ్డేలేని దారై రారా రై రై రారా రై 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 రారా కోయలా నువ్వు నిన్నే నీ లోపల హే పాత్రికేళ్ళకే నువ్వు పాత పడిపోకురా కూసిన తాసం అయితే 10 టన్నుల సరుకు పంగిడి అయిపోను తెలుసునా? అక్కడ కూడాను అంతే అమ్మ తల్లి. ఓ బంతి తేడా పడినదంటే ఆట మొత్తం కంగాలైపోను కదేంటి. పెద్దే ఈ చుట్టుపక్కల చెయ్యి తిరిగిన బెల్ల పొంట కూడా పొగరా నీకు. ఇలాగైతే కట్టోరా నీతోటే. ఆట కావాలనో పని కావాలనో ఇవాళ తెలిసాయి. ఓటే పని చేయి నాకి, ఒకే నాకు బతికే నాకి. ఇంత పెద్ద బతుకెందుకు అమ్మ తల్లి. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేలా కొడతావా ఏటే మళ్ళీ చెప్పి నిన్నటిలాగే రేపున్నదంటే ఈ రోజం పీకేవనే నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే వంటంలో తల దించేటట్టయితే వలతాడందుకు కట్ట పెంచేసే నువ్వు మొత్తం రక్తం మార్చుకుని వచ్చేసాయి.
చేసుకో కోయలా